డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ ని భారీ వర్షం ముంచెత్తింది. రహదారులు కాలువలను తలపించాయి. హైదరాబాద్ లో వరదల్లో మొత్తం 3 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్ లో 2 గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్ లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వినోద్ నగర్ లో నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ అనే యువకుడు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు అధికారులు. చాలా ఘోరమైన పరిస్థితి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ లో 12.3, కాప్రాలో 10.2, షేక్పేట్లో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో 9.1, హిమాయత్ నగర్లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 8.8, మల్కాజ్గిరిలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ అధికారులతోటి మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అటు వరద బాధిత ప్రాంతాల్లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో వర్షం తాలూకు ఇంపాక్ట్ ఏమిటో స్క్రీన్పై మీరు చూస్తున్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపిస్తూ వరద పారిన దృశ్యాల్ని మనం స్క్రీన్పై చూస్తున్నాము. భారీ వర్షం రహదారులను కాలువలను తలపించేలా చేసింది. హైదరాబాద్లో వరదల్లో మొత్తం 3 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్లో 2 గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో ఒక మామ అల్లుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వినోద్ నగర్లో నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ అనే యువకుడు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామన్నారు అధికారులు. ఇక నిన్న ఉన్నపాటున కురిసిన వర్షంతో అబ్దుల్లాపూర్ మెట్లో 12.8 సెంటీమీటర్ల వర్షం పడింది. ముషీరాబాద్లో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రాలో 10.2, షేక్పేట్లో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మారేడుపల్లిలో 9.1, హిమాయత్ నగర్లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 8.8, మల్కాజ్గిరిలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ అధికారులతోటి మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు. అటు వరద బాధిత ప్రాంతాల్లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో మామ అల్లుడు గల్లంతయ్యారు. మామను రక్షించబోయి అల్లుడు అర్జున్ కూడా వరదలో గల్లంతయ్యాడు. గల్లంతైన మాంగర బస్తీ నుంచి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. మల్లేపల్లి ప్రాంతంలోని అఫ్జల్ సాగర్ మంగర్ బస్తీలో సుమారు 8 గంటల ప్రాంతంలో వర్షం కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో నిలబడ్డ ప్రాంతం నుంచే రామ అర్జున్ ఇద్దరు నీళ్లలో కొట్టుకుపోయారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము చిన్నపాటి వర్షం పడ్డా ఈ స్థాయి వరకు నీళ్లు వస్తాయి. ఈ స్థాయికి పై దాటి వరకు నీళ్లు వస్తాయి. సో అదే సమయంలో ఇది నాలా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ నాలాలోంచే కొట్టుకుపోయారు. కొద్దిసేపటి వరకు ఇక్కడ ఏదైతే మనం అక్కడ నాలా అక్కడ స్లాబ్ చూస్తున్నామో బాక్స్ నాలా దాన్ని పట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఆగే ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహం పెరిగింది. ఎందుకంటే దానికంటే పై స్టేజ్ వరకు నీళ్లు ఉన్నాయి. నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇక్కడ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు ఇదేనా, ఇదే ఫస్ట్ టైం నీళ్లు రావటం? ఇది ఫస్ట్ టైం కాదు, ఇది వస్తానే ఉంటుంది. అఫ్జల్ సాగర్ అంటే నీళ్ళు ఇక్కడికి నుంచి ఇది మనం మహమూద్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ అనేది రోడ్ ఇది, అది మాసం ట్యాంక్ బజార్ ఘాట్
అన్ని నీళ్ళు ఒక్క తాన అయి మస్జిద్కించి లోపల వస్తుంది. ఎప్పుడైనా నీళ్ళు వస్తే అందరూ ఒక్క సైడ్కి అవుతారు, ఒక సైడ్ అయ్యి కూర్చుంటారు. వీళ్ళు ఏం చేసినారు, ఒక మంచం ఉంటే పక్కకి ఆ మంచం తీసి ఇంట్లో పెట్టినాడు. ఇంటి పెట్టి ఇట్లా జరుగుంటే కాలు జారింది. కాలు జారిందే రామా కాలు జారిగా కాలు ఇంత కిందికి పోయింది. అయినది అయినా బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. బ్యాలెన్స్ అవుట్ అయితే అయినా పోతే అరే అయినా పడినారని అర్జున్ పట్టడానికి పోయినాడు. ఆయనకి అంటే ఆయనకు ఇద్దరు పట్టడానికి లోడింగ్ తోటి కూర్చుంటే ఇద్దరు పడినాక ఒక్కటేసారి సార్. నువ్వు చూసినావా అన్న కొట్టుకోపోతున్నా? నేను చూసిన. నువ్వు ఎక్కడున్నా? పైన ఉన్నావా? పైన ఉన్నాను. నేను పట్టుకుంటే నేను కూడా వెళ్ళిపోతా. అందుకోసం ఏం చేయాలి? సో అది పరిస్థితి. ప్రత్యక్ష సాక్షి వీళ్ళ అల్లుడు అండ్ వీళ్ళ బాబాయ్ కొడుకే ఉన్నారు. ఈయన కళ్ళ ముందు ఉండి చూసిన క్షణంలో ఇదే ప్రాంతంలో ఉన్నది. ఇది పరిస్థితి చూస్తే చాలా భయానకంగా డేంజర్గా ఉన్న సిచ్యువేషన్ కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా టీం పోలీసులు వచ్చారు. వాళ్ళు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. అన్నిటికీ మించి చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివాసం ఉంటున్న వీళ్ళు చాలా దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఇక్కడ ఆదుకోవాలని చాలామంది సాయం కావాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ మిస్ అయిన రామ, అర్జున్ క్షేమంగా దొరకాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా, హైడ్రా కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. విత్ కెమెరా పర్సన్ వెంకట స్వామితో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్. ఇక హైదరాబాద్లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది. హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణం ఆకస్మికంగా మారుతూ జోరు వాన కురిసే అవకాశం ఉందని చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన జోరు వాన కురుస్తుంది అంటున్నారు అధికారులు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ జోన్లకు వార్నింగ్లు ఇస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతోటి జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. Bye.